హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో హెచ్టిఎంఎల్లో వీడియో ట్యాగ్స్ గురించి తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, వీడియో ట్యాగ్స్ ఎందుకు అంటే ఏదన్నా ఒక వీడియో వేరే వెబ్సైట్కి సంబంధించింది కానివ్వండి, లేదా మన డివైస్లో ఉన్న వీడియో కానీ మన వెబ్ పేజ్లో చూపించాలి అంటే ఈ వీడియో ట్యాగ్ని యూజ్ చేయాలి. సో వీడియో ట్యాగ్ ఎలా యూజ్ చేయాలో ఎగ్జాంపుల్తో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, దానికోసం ముందుగా మనం వీడియో ఓపెనింగ్ ట్యాగ్ని అయితే పెట్టాలి. సో ఆడియో ట్యాగ్లో కంట్రోల్స్ అని యూజ్ చేసాం కదా ఇంతకు ముందు వీడియోలో. సో అట్లాగే వీడియో ట్యాగ్లో కూడా కంట్రోల్స్ అని యూజ్ చేయాలి. సో కంట్రోల్స్ ఇక్కడ సోర్స్ సేమ్ ఆడియో ట్యాగ్ లో ఎలా ఇచ్చామో అలాగే సోర్స్ SOURCE సోర్స్. సో సోర్స్ క్లోజింగ్ ట్యాగ్ అవసరం లేదు, కానీ వీడియో ట్యాగ్ కి క్లోజింగ్ ట్యాగ్ పెట్టాలి. సో వీడియో క్లోజింగ్ ట్యాగ్ ఇక్కడ సోర్స్ ఓపెనింగ్ ట్యాగ్ లోనే మనం SRCని అయితే ఇవ్వాలి. సో వీడియో ఫైల్ లొకేషన్ ఎక్కడ ఉంది అనేది చెప్పేది SRC. సో వీడియో అనే కాదు, ఏ ఫైల్ లొకేషన్ అయినా. సో మనం ప్రజెంట్ వీడియో ట్యాగ్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి సో వీడియో ఫైల్ లొకేషన్ ని మెన్షన్ చేయడం కోసం SRC ట్యాగ్ అయితే యూజ్ చేయాలి. ఇక్కడ SRC డబల్ కోట్స్ మధ్యలో వీడియో ఎక్కడ ఉంది అనేది లొకేషన్ అయితే పెట్టాలి. సో నేను ఆల్రెడీ HTML వీడియోస్ రికార్డ్ చేశాను కదా. సో దీనికి సంబంధించిన వీడియోని నేను తీసుకొని చూపిస్తాను వెబ్ పేజ్లో డిస్ప్లే అవ్వడం. సో మీరు వీడియోలోకి వెళ్ళి ఫ్రెండ్స్, మీరు ఏ వీడియో అయితే వెబ్ పేజ్లో చూపిద్దాం అనుకుంటున్నారో ఆ వీడియోలోకి వెళ్ళి అక్కడ రైట్ క్లిక్ చేయండి, ప్రాపర్టీస్ అయితే వస్తుంది. సో ప్రాపర్టీస్లో సెక్యూరిటీ అని ఉంటుంది, దాంట్లో ఆబ్జెక్ట్ నేమ్ అనేది ఉంది కదా. సో దాన్ని కాపీ చేసుకోండి, తర్వాత SRC డబల్ కోట్స్ లో పేస్ట్ చేయండి. సో ఇక్కడ MP4 అని వస్తుంది, అక్కడ రాలేదు మీరు చూసుకోండి. డాట్ తర్వాత MP4 AVI. సో ఇట్లా వీడియో ఫార్మేట్లో అయితేనే చూపించాలి చివర్లో మనం. ఇప్పుడు ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేశాను, ఇప్పుడు రీలోడ్ చేశాను. సో ఇక్కడ వీడియో అయితే వచ్చింది కదా, దీన్ని ప్లే చేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో HTML కోడింగ్ స్టార్ట్ చేద్దాం. సో అంతకంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోకి ఒక సో ప్లే అయితే అవుతుంది. మన వీడియో విడ్త్ ఎక్కువ ఉండాలి అనుకుంటే ఇక్కడ విడ్త్ అని చెప్పి టైప్ చేయండి. సో విడ్త్ డబల్ కోట్స్లో ఒక 500 ఇచ్చాను. సో ఇక్కడ ఫైల్లోకి వెళ్ళి మళ్ళీ సేవ్ చేశాను, రీలోడ్ చేశాను. సో ఇప్పుడు సైజు పెరిగింది. హాయ్ ఫ్రెండ్స్, ఇంటర్నల్గా ఉండే సో ఫ్రెండ్స్ వీడియో ట్యాగ్స్ని అయితే ఈ విధంగా యూజ్ చేయాలి.